T20 లో జరుగుతున్న పవర్ క్వాలిఫైయర్స్ ఎపిసోడ్ ని మరింత పవర్ఫుల్ గా మార్చడానికి స్పెషల్ గెస్ట్ రాబోతున్నారు. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ ద పవర్ఫుల్ జోడీ ఆఫ్ మోగ్లీ 2025, రోషన్ కనకాల along with సాక్షి. Roshan and Sakshi, welcome to D20. అవార్డ్ అంటే పద్మభూషణ్, అబ్బాయి అంటే రోషన్, తెలుగు ఇంటి అబ్బాయి రోషన్. ఇక్కడ నుంచి సాక్షిని ఇంకా రోషన్ అక్కడ పంపించే ముందు సాక్షి మీద కూడా ఒకటి ఏదన్నా అనుకోవా సరదాగా? ఇప్పుడే ఎగిరింది పక్షి, ఇప్పుడే వచ్చింది సాక్షి అంటది దాన్ని. అక్కడ మా జడ్జెస్ ఇద్దరు ఉన్నారు. జడ్జెస్ రోషన్ అండ్ సాక్షి ఆర్ హియర్ టు మేక్ దిస్ ఎపిసోడ్ ఈవెన్ మోర్ స్పెషల్. రెజినా గారు అండ్ విజయ్ బెనీ మాస్టర్. నేనైతే అనుకోవటం రోషన్ ఈవెన్ బిఫోర్ తన ఫస్ట్ ఫిల్మ్ కి ముందే చెప్పా, టాల్ డార్క్ హ్యాండ్సమ్ అనేటువంటి ఒక అది ఉంటుంది కదా, సేయింగ్ అంటారు కదా, దానికి పర్ఫెక్ట్ ఫిట్. సో అనదర్ మ్యాచో హీరో ఇన్ ద మేకింగ్ ఫర్ టాలీవుడ్. ఆల్ ద వెరీ బెస్ట్ రోషన్. And also the beautiful gorgeous Sakshi. It's not easy. Dialogues unte impress cheyadam kashtam unde. Tinu dialogues lekunda kuda she's been a sign language tho చాలా impressive ga చేశారు. Advance congratulations and all the very best for everything that you did. Thank you so much. Thank you. కానీ మోగ్లీలో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, మామూలుగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో హార్స్ రైడింగ్ చేసిన హీరోలు చాలా తక్కువ మంది. మనం లెజెండరీ యాక్టర్స్ చూసాం, కొంతమంది యంగ్ యాక్టర్స్ చూసాం. ఆ తర్వాత మళ్ళీ మన రోషన్ బ్రదర్ ఆ హార్స్ రైడింగ్ విషయంలో చాలా హార్డ్ వర్క్ చేసి హార్స్ రైడింగ్ కూడా చాలా బాగా చేశాడు మాస్టర్ ఈ సినిమాలో. ఆ షాట్స్ కూడా అదిరిపోతాయి. ఈ సినిమాకే నేను ఇందాక సాక్షి గురించి చెప్పమంటే ఏం చెప్పాలని ఇద్దరు గురించి చెప్తా. ఈ డి షో హిట్ అయింది అనడానికి ఆడియన్స్ సాక్షి అయితే, మీ సినిమా హిట్ అవుతుంది అనడానికి మీ ఇద్దరు పర్ఫార్మెన్సే సాక్షి. Sakshi and Roshan, thank you so much for coming. Please be seated. Power qualifiers అద్దరిపై పర్ఫార్మెన్స్లు ఉంటాయి. హ్యాపీగా చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ డార్లింగ్. పూల జంగిడి నీ దశ చెక్క ఇస్తావా ముంతమాలే. ఈ రోజు రెజినా చూసావా, డైట్ చేసిన టెడ్డీ బేర్ లా ఉంది. డైట్ చేసిన టెడ్డీ బేర్ లాగా ఉన్నా. కానీ మీ షర్ట్ చాలా బాగుంది అది ఇవాళ. థ్యాంక్ యూ రా, నీకోసమే. ఇక ఆది డ్రెస్ వేసుకున్నాడు కదా, ఆది డ్రెస్ గురించి అంత బాగుంది కదా, ఆ షూస్ గురించి మాత్రం నాకు తెలియదు. నాకు నిజంగా తెలియదు షూస్ గురించి. లేదు, ఆ షూ వల్లే షర్ట్ కన్నం వచ్చింది. దాని గురించి నాకు అసలు తెలియదు సార్, నాకు అసలు తెలియదు ఆ షూ గురించి. మందే షూ. అండ్ ఇంకొకటి మీరిద్దరు గమనించారా మేడం, ఆది గారికి కొత్త తమ్ముడు దొరికాడు, ఇంకా అందుకే షూ కూడా వేసుకున్నాడు, నందు గారు షూని. అవి మాత్రం కాదు, ఇప్పుడు నందు కూడా ఆదికి తమ్ముడే. ఏం మాట్లాడుతున్నావురా? ఈ లోకం తమ్ముడు నాకంటే ఎదిగిపోయాడు తమ్ముడు. థ్యాంక్ యూ సో మచ్ ఆది. ఆశీర్నులు కండి దయచేసి. అండ్ రిక్వెస్ట్ మా అందరి ఫేవరెట్ విజయ్ బెనీ మాస్టర్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు, అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు. సౌండ్ ప్లీజ్. ఇంక పైన నీకు నాకు ప్రేమ పాఠాలే. మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు, అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు. మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు, అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు. లాస్య గారు మీకు చాలా థ్యాంక్స్ అడిగిన వెంటనే చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద టీమ్. థ్యాంక్ యూ మాస్టర్, లవ్ యూ. థ్యాంక్ యూ. ఆది గారు, నాకు మాధురి లాస్య ఇద్దరు గ్రేస్ అయితే చాలా బాగా నచ్చింది అబ్బా. అసలు ఇద్దరు ఎంత గ్రేస్ఫుల్ గా చేశారు. మనం ఇద్దరం అక్కడ డాన్స్ చేసాం చూడ. మేమిద్దరం కూడా డాన్స్ చేసాం. ఇప్పుడు వచ్చి చేయొచ్చుగా ఒక్కసారి. బావో
ఈబీ స్టేషన్ కి వెళ్ళి 2 ట్రాన్స్ఫార్మర్స్ ని తీసుకొచ్చేసారు. ఒక ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ జరిగిన తర్వాత అందరం ఒక జోన్ లో ఉన్నాం. రాజుగాడు మాత్రం అక్కడ కూర్చొని ఇంకొక వేరే జోన్ లో ఉన్నాడు. అన్న వాడి కళ్ళు కొంచెం మబ్బుగా ఉన్నాయన్న, చూడండి కొద్దిగా. అన్న 24 hours ప్రాక్టీస్. ఏమైంది కంటికి, ఏమైంది అసలు? ఏం కాలేదు. అమ్మో అన్న, అన్న ఇడు సార్ వీడు అన్న ఏంటి ఇది, ఏంటి నువ్వు ఏదో అనుకుంటా, నువ్వు దగ్గర నాకు వస్తుంది నాకు. బావ నేను హర్ట్ అయ్యా. దేనికిరా? నువ్వు కదా మన్మధుడు, మరి నాగార్జున అంటారేంటి? బావా నేను కూడా హట్ అయ్యా. దేనికి? రాజకుమార్ నువ్వైతే మరి మహేష్ బాబుని అంటారేంటి? నేను కూడా హర్ట్ అయ్యా. దేనికి? బొకడాగాడు ఆడైతే నిన్నంటారేంటి? బావా నీకోసం నేను చెరుకు తెచ్చా. ఎక్కడదా ఇది? ఆ సూళ్ళూరుపేట ఈవెంట్ లో స్టేజ్ పక్కన కొన్నావా? మన ఢీ వాళ్ళు గాలిపటాలు ఎగరేసుకున్నారు. సో దానికి సంబంధించినటువంటి కొన్ని పిక్చర్స్ నా దగ్గర ఉన్నాయి. ఎంతకు తెగించారా? భూమిక గాలిపట నువ్వు ఎగరేసావా, మాస్టర్ ఎగరేసాడా? కానీ అక్కడ భూమిక ఉన్న మాస్టర్ రెజినా కోసం ఎతుకుతున్నాడు. నువ్వు సామాన్యుడు కాదురా. మామూలుగా ఇప్పటి వరకు ఈడు ముగ్గులోకి దింపేవాళ్ళు, ఫస్ట్ టైం ఈయన్ని ముగ్గులోకి దింపారు. అది నిన్ను గాలిలో ఎగరవయ్యా అని చెప్పి గాలిపటం తీసుకుని వేస్తే బెడ్రూమ్ లోకి వెళ్ళావేంటయ్యా? ఎగిరే ఓపిక లేక ఇంక అక్కడే సెటిల్ అయ్యా. హూ ఆర్ యు మ్యాన్? ఏంటి, ఏం కనిపెట్టబోతున్నావు? ఇంతకు ముందు 4-5 కనిపెట్టాను, తప్పిపోయిన వాళ్ళని. ఇక్కడైతే కెమిస్ట్రీ ల్యాబ్ లా ఉంది, బట్ ఇక్కడ ఏంటి బల్బ్ ఉంది. అదే నేను కొత్తగా కనిపెట్టిన పరికరం. అక్కడ ఉన్న వాళ్ళలో ఒక పర్సన్ ని పిలిచి నేను ఒకసారి ఇలా అన్నానంటే ఆ పర్సన్ అద్దుకో అలాగొచ్చేస్తుందా? ఫస్ట్ వెలుగు వస్తది, తర్వాత వాడి మొహంలో ఎరుపు వస్తుంది. చిన్న కథ కదిరిద్యా. ఇప్పుడు రాజు గురించి యంత్రం మొత్తం చెప్పబోతోంది. 1 2 3 స్టార్ట్. డీలో రాజుని అందరూ కింగు అంటుంటారు, కానీ ఈ కింగు మాత్రం కొంగు కనపడితే ఆగడం. వీడిని అందరూ జెంటిల్మ్యాన్ అనుకుంటారు, కానీ వీడు జెంటిల్మ్యాన్ కాదు, ఫ్లాష్ మ్యాన్. ఎక్కడికి పడితే అక్కడికి ఫ్రైడ్ రైస్లు తీసుకెళ్తుంటాడు. మాకు ఎనర్జీ కావాలా, అది సరిపోవట్లేదు. ఈ అభి ఎన్నో సీజన్లు డీలో చేశాడు. ఇన్ని సీజన్ల నుండి అతను అభిగా ఎంత పేరు తెచ్చుకున్నాడో ఈ ఒక్క సీజన్ లో ఆది తమ్ముడిగా అంత పేరు తెచ్చుకున్నాడు. మధ్యలో చోట డాన్స్ చేయలేదు, ఓన్లీ ఎక్స్ప్రెషన్ చేశారు ఇద్దరు. మంజుల ఫిల్లింగ్ ఎక్స్ప్రెషన్. ఓ అమ్మ ఆవంటే ఆ అమ్మని కాదమ్మా. You're looking very pretty today. That is right leg forward and left leg backward. ఎక్సలెంట్. ఆడి కసి మామూలుగా లేదు. ఎలా 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 నాలో కళ చూపేదిలా. వెయ్యవయ్యా, వెయ్యి. లెట్స్ బిగిన్. D10 D10 ఎంటర్టైన్మెంట్ టన్నుల కొద్దీ ఉంటది. ఏమన్నా గాలం వేసావా స్వామి, రసికేంద్ర స్వామి? ఇప్పటివరకు ఎక్కడున్నావు నువ్వు అసలు? నా కళ్ళకి కనబడుతుంది D10 ఎలా ఉంటుందో అని. ఎలా 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 నాలో కళ చూపేదిలా. నాకు నేను చూసే సంకేత గుర్తొచ్చాడు. ఇది చైనా